హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరి కోసం బెండకాయ పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికోసం అయితే నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకొని మంచిగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఎప్పుడైనా బెండకాయలను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుందండి. మరి చిన్నగా కట్ చేస్తే అంత జిగురు జిగురుగా ఉంటుంది. తర్వాతకి నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆ కర్రీకి సరిపోయినంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి అందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అవి కూడా కొంచెం చిటపట ఆడిన తర్వాతకి కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసాను. అవి కొంచెం మగ్గిన తర్వాతకి అందులో పచ్చిమిర్చి అదేవిధంగా కరివేపాకు వేసుకొని ఇంకొక నిమిషం వేయించుకున్నాను. అవి వేగిన తర్వాతకి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. నేను ఎప్పుడైనా ఏ కర్రీలోకి నాకైనా కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువగానే వాడతాను. తర్వాతకి అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇదంతా మంచిగా మగ్గిన తర్వాతకి అప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయల్ని అందులో వేసి 1 నిమిషం మంచిగా వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాతకి ఇంకొంచెం మంచిగా వేగడం కోసం మనం దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను దొడ్డుప్పు వేస్తున్నానండి. ఎందుకంటే పులుసు కూర కాబట్టి దొడ్డుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను దొడ్డుప్పు వేసాను. అది కొంచెం మంచిగా మగ్గనివ్వాలండి. లేకపోతే అంత పచ్చివాసన వస్తుంది కాబట్టి బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాతకే మనం కారం వేసుకోవాలి. లేకపోతే అంత కారం అనేది మాడిపోతుంది. ఆ కర్రీకి సరిపోయినంత కారం వేసుకోవాలి. మీరు బాగా తింటారనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి. కారం కొంచెం మగ్గిన తర్వాతకి అప్పుడు మనం చింతపండు పులుసు పోయాలి. మీ పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి. మేమైతే కొంచెం పులుపు తక్కువగానే తింటాము. ఎందుకంటే కొంచెం మాకు ఇంట్లో ఎవరికి పులుపు అంతగా పడదు. ఇంకా తర్వాతకి మనం మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మంచిగా మసలనిస్తే ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ. ఈ డిష్ మీకు నచ్చితే